ఓకే రా. మైనర్ అర్జున్ క్రాంతి లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ రెండు చేతులు బ్యాక్ నుంచి తీయండి, ఫ్రంట్ తీయక. మీరు కొంచెం ముందు కాదు ఇవి పెద్దలందరికీ నా ప్రత్యేకమైన జేబీకి రోజు జన్మదిన వేడుక చేసుకుంటున్నాను. ఈ దళిత ఉద్యమాల్లో దాదాపుగా కొన్నేళ్ళు ఏంటి అనేది నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, అందులో పాల్గొన్న వాడిని కాబట్టి దాదాపుగా ఒక చిన్న ట్యాగ్ లైన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాను. చాలా అదొక నేను మేడం గారిని ఫస్ట్ టైం ఒక విగ్రహావిష్కరణలో కలిశాను. మేడం గారిని కలిసినప్పుడు ఆడపిల్లలకి కానీ ఏ విధంగా ఉంటుందని గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా లేకపోతే చిన్న పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ అనే ఒక బాధ ఓ దృక్పథం అందరికి కనిపించినట్టుగానే నా లైఫ్ ఏమి ఏదో గులాబీ పూల మీద పడిచినంత. నెక్స్ట్ మన తులసి గారు వస్తున్నారండి. చెప్పండి అందరూ కూడా. చాలా స్పీడ్ పరిగెడుతున్నారు. న్యూ హోప్ ఫౌండేషన్ అంటే పేరుకి మాత్రమే హోప్ కాదండి, బతకడానికి హోప్ కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా మందికి ఫ్రీ భోజనాలు పెడితే చాలా మంది భయపడుతుండ్రు. ఏమన్నా ఉన్నాయా, పాడుపడిపోయి పెట్టేస్తారా అని చాలా మంది మంచిగా భోజనాలు అవి కూడా మన న్యూ హోప్ ఫౌండేషన్ తరఫు నుండి అందచేయడం జరుగుతుంది. అలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మన బంచ నాగమల్లేశ్వరి గారు మన న్యూ హోప్ ఫౌండేషన్ తరఫు నుండి నడిపించడం జరుగుతుంది. కూడా మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. సన్మానించవలసిందిగా దగ్గర గోవింద కోరుతా ఉన్నాను. అఖిల్ 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 వెరీ అఖిల్ అఖిల్ నీ సన్మానం చాలా కేర్ఫుల్ ఉన్నాడు.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. అదేవిధంగా న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను సుపరిచితురాలనే. నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే మనం ఎన్జిఓ నుంచి చేసినటువంటి చాలా ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా దళిత మహాసభకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ రఘు గారు ఇవాళ చేసినటువంటి కార్యక్రమానికి నా బర్త్డే రోజు వీళ్ళందరూ నన్ను సన్మానించడానికి వచ్చినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా దళిత సోదరుల మధ్య నా పుట్టినరోజు జరగడం అనేది నాకు అది గర్వకారణం. మేము ఫస్ట్ నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని మీ అందరికీ తెలుసు. కానీ ఈ బర్త్డే ఎందుకు స్పెషల్ అయిందంటే నా చుట్టూ నా దళిత సోదరులు ఉన్నారు. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పేరున ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ కొమ్మతోటి పౌలు, మా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వినుకొండ నుంచి వచ్చారు నా కోసం. మా టీం అందరు వచ్చారు. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవాళ కొన్ని సేవా కార్యక్రమాలు కొంతమందికి మనం ఇవాళ వాళ్ళకి శారీస్ అవి పంచడం కూడా జరుగుతుంది. సో వాళ్ళందరికీ ప్రతిసారి బర్త్డే రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి కూడా శానిటరీ వాళ్ళందరికీ మనం శారీస్ పంచుతున్నాం. కాబట్టి ఇలాంటి అదృష్టం నాకు దొరకడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. అండ్ నా ఫ్రెండ్స్, మిత్రులు చాలామంది వచ్చారు. మీడియా వాళ్ళు పిలవగానే ఎప్పుడు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. సో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు ఎన్జిఓని కానీ నా జాతి కోసం కానీ నేను కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ డాక్టర్ మంచ నాగమల్లేశ్వర గారి బర్త్డేకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా జిల్లాలో జరిగిన అనేకమైన భూ సమస్యల్లోన ఆవిడ ఒక నాయకురాలుగా వచ్చి తను ఎపీరియన్స్లో ఉండి అక్కడున్న ఎన్నో సమస్యలను తీర్చారు. ఆవిడకి కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఆవిడని సన్మానించాలని మేము అనుకున్నాం. నాతో పాటు మా దళిత మహాసభ నుంచి అనేక జిల్లాల నుంచి కూడా జిల్లా నాయకులందరూ వచ్చారు. కేవలం ఆవిడ రుణాన్ని మేము ఏ విధంగా తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో పాటే ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డాక్టర్ మల్లేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మీడియా మిత్రులందరికీ నా ఉద్యమం జై భీములు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మరి స్టేట్ మహిళా అధ్యక్షురాలైన మా సోదరి మంచే నాగమల్లేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి గల కారణం మరి దళిత మహాసభ రఘు గారికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమం జైభీం తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగనే ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరిని కలుపుకొని ఏ అధికార గవర్నమెంట్ ఉన్నా పేదవాళ్ల సమస్యల పట్ల మరి లేడీ టైగర్గా ఆమె గలమిప్పి ఆ సమస్యల్ని పరిష్కరించేంత వరకు మరి ఎవరికి దడవకుండా మరి ఆమె ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మంచి మనసు ఉండాలి, మరి మంచి అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తి ఉండాలి తప్ప మరొక్కడికి రాదు. ఇవన్నీ పునుగు పుచ్చుకున్న మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు మంచే నాగమల్లేశ్వర గారి పుట్టినరోజు వేడుకలకు రావడం మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆమె కొనసాగించి ఆమె అధ్యక్షతన మరి పేదవాళ్ళకి చీరలు కావచ్చు, మరి పేద విద్యార్థులకి సంబంధించి హాస్టళ్ళకు కానీ స్కూల్స్ కానీ హెల్పింగ్ నేచర్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న
మా డాక్టర్ మంచె నాగమల్లేశ్వరి గారికి ఇంకొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు నా పేరు. మా జాతీయ నాయకుడు గౌరవనీయులు జి చెన్నయ్య గారు గ్రేటర్ హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు మరి ఇంకా మా మేడం గారు ఉన్నతమైన పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉద్యమం జై భీమ్ తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్